అల్లూరి జిల్లాలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం మొదలైంది. రాజమండ్రి నుంచి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కృష్ణరాజు చేరుకున్నారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభమైంది. మెజిస్ట్రేట్ అనుమతితో పోలీసులు వీడియో రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మావోయిస్టు అంజు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. అంజు అలియాస్ మాసె స్వగ్రామం ఛత్తీస్గఢ్. వీడియోలు సెలెక్ట్ చేస్తున్నారు కదా అందులో ఇక అల్లూరి జిల్లాలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలకైతే పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది. అటు రాజమండ్రి నుంచి రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కృష్ణరాజు చేరుకున్నారు. ఇక మృతదేహాలకు పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే ప్రారంభించారు. మెజిస్ట్రేట్ అనుమతితో పోలీసులు వీడియో రికార్డ్ కూడా చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, రేఖ, అల్లూరు జిల్లా రంపచోడవరం ఆసుపత్రికి ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు మావోల మృతదేహాలు నిన్న రాత్రి చేరుకున్నాయి. అయితే ఉదయం ఈ ఇద్దరు మావోలకి సంబంధించి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. అయితే వారికి ముందు మృతదేహాలు చూపించడానికి పోలీసులు నిరాకరించిన తర్వాత మీడియాలో వరుస కథనాలు రావడంతో వారికి మృతదేహాలు చూపించారు. అయితే ముగ్గురు మావోల్లో ఒకరైన అంజు కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే వారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి స్వగ్రామం ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా గుడుగుబాల్ గ్రామం నుండి వారు ఇక్కడికి చేరుకున్నారు. కనీసం వారు తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. అంజు అక్క, బావ, సోదరుడు కలిసి ఇక్కడికి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ముగ్గురు మావోలకు పోస్ట్ మార్టం ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ లోకల్ గా ఎంఆర్ఓ మండల మెజిస్ట్రేట్ అనుమతితో మొత్తం పోస్ట్ మార్టం ప్రక్రియ మొత్తం కూడా వీడియోగ్రఫీ చేస్తున్నారు. అట్లాగే శవ పంచనామా కూడా పోలీసులు ఇంచుమించుగా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. గాజర్ల రవి అట్లాగే అరుణ మృతదేహాలు ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు ఉదయాన్నే చేరుకున్నారు. అంజుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అసలు వీరికి మృతదేహాలు అప్పగిస్తారా లేదా అనే క్లారిటీ లేదు ఇప్పటి వరకు కూడా. అయితే మధ్యాహ్నం రంపచోడవరం డిఎస్పీ ప్రశాంత్ మృతదేహాలను గౌరవప్రదంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పడంతో కొంత వీరు ఈ స్వావలంబన ఇచ్చేయారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూడా నిన్నటి నుండి కనీసం వారిని మృతదేహాల వద్దకు పంపించకపోవడం, కనీసం చనిపోయింది తమవారా కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయనివ్వలేదు పోలీసులు. ఎట్టకేలకైతే మృతదేహాలకి పోస్ట్ మార్టం ప్రక్రియ మొదలైందని చెప్పుకోవచ్చు. గాజర్ల రవికి సంబంధించి వారు తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా అక్కడికి మృతదేహం చేరుకోవాల్సి ఉంటుంది. అరుణాకి సంబంధించి విశాఖ జిల్లా పెందుర్తి గ్రామానికి వారు చేరుకోవాల్సి ఉంటుంది. అంజుకి సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి మృతదేహం వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మరోపక్క ఇది కొంత సెన్సిటివ్ కేసు కావడం, ఎన్కౌంటర్లో మృతి చెందింది మావోయిస్టులు కావడంతో వారికి సంబంధించి ప్రతి డీటెయిల్ కూడా పోలీసులు, ఎందుకంటే తర్వాత రాబోయే లీగల్ ప్రక్రియను పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు కూడా వారు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. రాజమండ్రి నుండి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కృష్ణరాజు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. ఇటు ఫోరెన్సిక్ నిపుణులు, మరోపక్క పోస్ట్ మార్టం సంబంధించి ఇక్కడ లోకల్ గా ఉన్న వైద్యులు, అట్లాగే మొత్తం ఈ ప్రక్రియనంతా కూడా వీడియోగ్రఫీ తీస్తున్నారని చెప్పుకోవచ్చు. అట్లాగే కొద్దిసేపట్లోనే మరి కాసేపట్లోనే మృతదేహాలను వారి బంధువులకి అప్పగిస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే కొంత లైట్ ఫెయిల్యూర్ అవడంతో ఇప్పటికే ఆలస్యం అయిపోవడంతో పోలీసులు ఫ్లడ్ లైట్లు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే కొనసాగనుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.